అలాగే నీ విశ్వాసం అనేది ఎప్పుడు కనపడదో తెలుసా? నువ్వు విశ్వాసం అనేది ఎప్పుడు పరిగణలోకి వస్తుందో తెలుసా? నీ విశ్వాసం పరిపక్వమైపోయి ఏమైపోవాలి? నీ క్రియల్లో కనపడాలి, నీ మాటల్లో కనపడాలి, నీ చేతల్లో కనపడాలి. ఈ విధంగా కనపడితే దేవుడు కూడా సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. ఏమని? నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైపోయాయి అని. మరి పరిపూర్ణం, పరిశుద్ధులని పిలువబడాలంటే, పరిశుద్ధులుగా పిలువబడాలి, పరిశుద్ధులుగా మనం మారాలి అంటే దానికి ఒక చాలా లైన్ ఉంది. కానీ ఒక విషయాన్ని చెప్తాను. ఏంటి? మల్లి మొగ్గ ఉంది. మొగ్గగా ఉన్నప్పుడు అది దాని పరిమళం వస్తుందా? రాదు. అది పుష్పించగానే ఏమొస్తుంది? అది దాచుకుంటుంది. అప్పుడు దాయగలదా? ఎందుకని దాయలేదు? పరిపూర్ణం అయిపోయింది. అది ఏమైపోయింది? పరిపూర్ణం అయిపోయింది. ఇలాగే పరిశుద్ధత కూడా మనలో నుంచి బయటికి వెదజల్లాలి అంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యం ఉండాలి. విశ్వాసం ఉండి క్రియ లేకపోతే ఏమైపోద్ది? ఇప్పుడు అర్థమే కదా. మరి క్రియ ఉండి విశ్వాసం లేకపోతే ఏది? ఇది ఉంటే అది సరిపోదా? అంటే రెండు ఉండాలా? అవును, రెండు ఉండాలి. విశ్వాసం అనేది నమ్మకం అండి. దాన్ని మనం గట్టిగా పట్టుకోమన్నాడు దేవుడు. ఏం పట్టుకోమన్నాడు తెలుసా? విశ్వాసాన్ని, నమ్మకాన్ని పట్టుకోమన్నాడు. ఏం పట్టుకున్నాడు? ఎవరిని పట్టుకుంటాం? ఇప్పుడు పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్నాం, మనం వెళ్ళిపోతాం ఆయన వెనకాల. అలా విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ వారి వారి సంఘాలలో ఉన్న విశ్వాసాన్ని నడిపిస్తున్న అధికారులు ఉన్నారు కదా, పాస్టర్లు గారు ఉన్న సేవకులు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకుంటూ వెళ్ళిపోతారా? వెళ్ళరండి. మనకు కూడా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మనం ఏమి ఉండాలి? గట్టిగా పట్టుకోమన్నాడు. నీకు కలిగి ఉన్నదని ఏం చేయమన్నాడు? గట్టిగా పట్టుకో. మనకేం కలిగి ఉన్నది? విశ్వాసం, నమ్మకం. మనకేం కలిగి ఉండాలి? ఇప్పుడు నమ్మకం కలిగి ఉండాలి, అదే విశ్వాసం కలిగి ఉండాలి, అదే నీతిని కలిగి ఉండాలి.